కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది తిరిగి మన దగ్గరికే వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'చామంతి' సీరియల్‌లో చూపిచ్చారండి. ఈ రమాదేవి అన్నయ్య ఇద్దరైతే ఒక పూర్ ఫ్యామిలీ అనమాట వాళ్ళది. అసలు ఒక టిఫిన్ కొట్టు పెట్టుకొని నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో జీవితం గడుపుతూ ఉండేవాళ్ళనమాట. మన హర్ష చాలా డబ్బున్నోడు. అప్పటికే చంద్రికతో అయితే పెళ్ళైపోయిద్దనమాట. అయినా కానీ రమాదేవి హర్షని ట్రాప్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇంకా అయితే హర్ష ఆస్తికి అధిపతి అయిపోద్దనమాట. మొదటి భార్య చంద్రికనైతే హర్ష దరిదాపులకు కూడా పోలేదనమాట. అట్లీస్ట్ అంత చంద్రికని బానిసలా చూస్తనమాట. అలాంటి రమాదేవి అహం అణచడానికైతే రోజా ఆ ఇంట్లో అడుగుపెట్టిద్ది కోడలుగా. ఈ రోజా ఏమన్నా తక్కువ ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి అరుణ్ని పెళ్లి చేసుకుంటుందనమాట. ఇంకా మన దీక్ష పెళ్ళి ఆగిపోయింది కదా అరుణ్ తోటి. ఇంకా జగదీష్ ఏం చేస్తాడు, చల్లాయి నువ్వు కానీ అరుణ్ రోజాని విడగొట్టి దీక్షకైతే నీ కొడుకునిచ్చి పెళ్లి చేయకపోతే మన పాత జీవితంకి సంబంధించిన టిఫిన్ కొట్టుకు సంబంధించిన ఫోటోలను అయితే నేను బయట పెడతానని చెప్పి ఫోటో చూపిస్తాడనమాట. ఆ ఫోటో చూడగానే రమాదేవి ఎంత టెన్షన్ పడిపోయిద్దో అండి. ఆ ఫోటో లోపల పెట్టాను అన్నయ్య అంటదనమాట. ఇంకా నేను ఎలాగైనా విడదీస్తాను వారిద్దరిని, దీక్షనైతే నా ఇంటి కోడల్ని చేసుకుంటానని అయితే రమాదేవి అంటదనమాట. ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట విలన్కి విలన్ చెక్ పెట్టబోతుందనమాట. మన రోజమ్మే విలను, అలాంటి విలన్కి రమాదేవి చెక్ పెట్టబోతుంది. అసలు ఆశ్చర్యం అనమాట. ఇంకా రోజాకి బాగా బుద్ధి రావాలండి. వాళ్ళ నాన్నను కూడా చంపాలని చూసింది అట్లీస్ట్ నీళ్ళల్లో వేసి. ఇంకా రమాదేవి రోజా ఇద్దరికి ఒకరొకరు పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఎలాగైనా విడదీయాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అరుణ్ అయితే ఆఫీస్కి పంపిస్తాను అనమాట, అరుణ్ మీటింగ్ అటెండ్ అవ్వు అని. అప్పుడు అరుణ్ రోజా దగ్గర ఉండరు కదా, అలా దూరం చేయాలనుకుంది. ఇంకా మన రోజా ఇదంతా వినేసి ఏమండి మనం షాపింగ్కి వెళ్దామని అంటూ ఉంటుంది అనమాట. అమ్మ మీటింగ్కి వెళ్ళమంది కదా రోజా అనేసి అరుణ్ అంటాడనమాట. కొత్తగా పెళ్ళైపోయింది కదండి, మనమైతే షాపింగ్లకి షికార్లకి తిరుగుదాము, ఇంకా మీటింగ్లు అవన్నీ ఆఫీస్లో మేనేజర్లు చూసుకుంటారులే అని రోజా అడగగానే అరుణ్ ఒప్పుకుంటాడనమాట. మరి ఇంకా ఆఫీస్ నుంచి రమాదేవి కాల్ వస్తుందన్నమాట, మేడం సార్ అయితే మీటింగ్కి రాలేదు అని. ఇంకా మన రమాదేవికి అర్థమైపోయింది అనమాట, అరుణ్ నా మాట కాదనకుండా రోజాతో బయటికి వెళ్ళాడు అని. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.